యూజర్ నుండి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. పైథాన్లో మనం యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి ఇన్పుట్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడతాం. సో ది ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ త్రూ ది కన్సోల్. It reads a line of text entered by the user and return it as a string. సో డిఫాల్ట్గా ఇన్పుట్ అనే ఫంక్షన్ మనకి స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. సో మనం ఇన్పుట్ యూజ్ చేసి ఏవైతే ఇన్పుట్స్ తీసుకుంటామో అవి డిఫాల్ట్గా స్ట్రింగ్స్ అన్నమాట. ఇన్పుట్ ఫంక్షన్ యొక్క బేసిక్ సింటాక్స్ ఏంటంటే ఇన్పుట్ అండ్ ప్రాంప్ట్ ఇన్ ఇట్. హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను నేమ్ రీడ్ చేద్దాం అనుకుంటున్నా త్రూ యూజర్ ఇన్పుట్. సో యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవడానికి మనం ఏం ఫంక్షన్ వాడతాము? ఇన్పుట్ ఫంక్షన్. అండ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఏమని ఇస్తున్నాం మనము? ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తున్నాము. ఇది కన్సోల్లో ఎంటర్ యువర్ నేమ్ అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత అక్కడ మనకు ఒక ట్యాబ్ ఒక బ్లింక్ అవుతుంది. అక్కడ మనం నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత మనం హలో అండ్ నేమ్ ప్రింట్ చేస్తే మనకు ఇక్కడ ఏమైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ ప్రింట్ అవుతుంది. సో ఇలా ఇన్పుట్ అనే ఫంక్షన్ మనకి యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. నో లెట్స్ సీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్. సో ఇక్కడ మనము యూజర్ ఇన్పుట్ తీసుకుందాము. టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేమ్. సో నేను యూజర్ నుండి నేమ్ తీసుకుంటున్నాను అండ్ ఆ నేమ్ ప్రింట్ చేస్తున్నాను. లెట్స్ రన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రాంప్ట్. సో ఇక్కడ ప్రాంప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? ప్రాంప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ మనము దీని లోపల ఏదైతే ప్రాంప్ట్ ఇస్తున్నామో ఇది మన కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ మనము మన ఇన్పుట్ ఇవ్వాలి. సో అవుట్పుట్లో మీరు చూడొచ్చు మన నేమ్ అనేది ప్రింట్ అయిపోయింది అండ్ ఇట్స్ టైప్ ఈస్ స్ట్రింగ్. సో మనం ఏం చూసాం? ఇన్పుట్ ఫంక్షన్ డిఫాల్ట్గా స్ట్రింగ్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. సో ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది డిఫాల్ట్గా. ఇప్పుడు నేను ఏజ్ రీడ్ చేయాలనుకోండి, ఏజ్కి సింటాక్స్ ఏమని రాస్తాం మనము? సో ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అని ఇస్తాము. అండ్ ఏజ్ టైప్ ఆఫ్ ఏజ్ ఇక్కడ మీరు చూడండి రన్ చేస్తున్నా. ఇక్కడ డిఫాల్ట్గా ఇన్పుట్ అనేది స్ట్రింగ్స్ రిటర్న్ చేస్తుంది కదా. మనకి ఏజ్ ఏం తీసుకుంటుంది? సో ఏజ్లో మనకి ఏమి ఇవ్వాలి? ఇంటీజర్స్ ఇవ్వాలి. లెట్స్ రన్. సో ఎంటర్ నేమ్, సేమ్ నేమ్ ఇద్దాం. ఏజ్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇక్కడ ఏజ్ 15 అని ఇచ్చా. ఇక్కడ 15 వచ్చేసింది కానీ ఏజ్ ఇది ఎలా వచ్చింది? స్ట్రింగ్ వచ్చింది. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఈ ఏజ్ 15 అని ఉంది కదా, దీన్ని నేను ఇంటీజర్లోకి చేంజ్ చేయాలండి. ఇంటీజర్లోకి ఎలా చేంజ్ చేయాలి? సో మనం ప్రీవియస్గా టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. సో స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో చేంజ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలని చెప్పుకున్నాం? ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ ఇంట్ అని ఇస్తాను. నౌ సేవ్ అండ్ రన్. ఇప్పుడు చూద్దాం మనకి ఏమొస్తుందో. ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మనకు ఇంట్ వచ్చింది. సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ రీడ్ చేస్తామో ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ డాటా మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడే మనం టైప్ కాస్ట్ చేసి మన ఇన్పుట్ రీడ్ చేసినాం అనుకోండి, అది ఎక్స్ప్లిసిట్గా ఆ టైప్ ఆఫ్ డాటాగా చేంజ్ అయిపోతుంది. సో ఇలా మనం యూజర్ ఇన్పుట్ అనేది రీడ్ చేస్తాం బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్.